పడింది ఫస్ట్ బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ని. మనకు పక్కనే ఉన్న మల్కాజ్గిరి కూడా మొత్తం వక్ఫ్ ఏరియాలో ఉన్నది ఎప్పటి నుంచో, కానీ ఎన్నడూ ఒక ఉద్యమం కానీ తిరుగుబాటు కానీ జరగలేదు. అయితే బోడుపల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చాలా జరిగాయి. గత 4 సంవత్సరాల సంది బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ బీజేపీ పార్టీ ఈ వక్ఫ్ బోర్డు గురించి ఎన్నో కార్యక్రమాలు చేసిందనమాట. ఇంతకుముందున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు కూడా ఈ విషయంకై 2 సార్లు బోడుపల్ రావడం జరిగింది. ఒకటి చిల్కానగర్ చౌరస్తాలో వారి పాదయాత్రలో ఒక ప్రెస్ మీట్ పెట్టి దీని గురించి పోరాడతామని, దీని గురించి సమస్య తీర్చే విధంగా చూస్తామని వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది. రెండోసారి బోడుపల్ మారుతినగర్లో కూడా ఒక పెద్ద ఎత్తున మీటింగ్, భారీ బహిరంగ సభ పెట్టాము. అక్కడ బండి సంజయ్ గారు వచ్చారు, అక్కడ మాట్లాడారు. వారు సమస్య తీరుస్తామని చెప్పారు. బీజేపీ పార్టీ తరఫున ఎన్నో కార్యక్రమాలు చేశామన్నమాట. వంట వార్పు అని చెప్పి అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర ఒక 500 కుటుంబాలతోన, చిన్న పిల్లలతోన వంట వార్పు కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది. తర్వాత ఆమర నిరాదీక్ష కూడా మన మాజీ అధ్యక్షులు గోని శ్రీనివాస్ అన్న గారు కూడా ఆయన ఆరోగ్య పరిస్థితి బాగాలేకున్నా కూడా ప్రజల గురించి, ఇక్కడ వక్ఫ్ బోర్డు బాధితుల గురించి ఆయన 48 గంటల పాటు ఆమర నిరాదీక్ష కూడా చేయడం జరిగింది. ఇలా ఇవన్నీ చూసిన తర్వాత మరి భగవంతునికి ఏమనిపించిందో తెలియదు, కానీ డైరెక్ట్ జాతీయ బీజేపీ పార్టీని నిర్ణయం తీసుకొని ఒక 8 నెలల లోపల బిల్లు ప్రవేశపెట్టడము, 8 నెలల లోపల బిల్ ఉభయ సభల్లో కూడా ఆమోదం పొందేలా చూడడము చాలా సంతోషకరము. మా కాలనీ తరఫున, మా ఇక్కడ డివిజన్ తరఫున చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఎన్నో బాధలు పడ్డాం వక్ఫ్ బోర్డు సమస్యల గురించి. ప్లాట్లు కొనడం కానీ, ఇల్లు కట్టుకోవడం కానీ, ఇక్కడ ఇద్దరు ఈ సమస్య వల్ల ఇద్దరు చనిపోవడం కూడా జరిగిందనమాట. అంటే వాళ్ళ ఇంట్లో ఆర్థికంగా ఇబ్బందులు ఎదురయ్యి వాళ్ళ ఇల్లు అమ్ముకోలేకపోవడం వల్ల ఇద్దరు చనిపోవడం కూడా జరిగింది. చాలా సమస్యలు ఎదుర్కోవడం జరిగిందనమాట. ఇవన్నిటికీ ఫుల్ స్టాప్ పెడుతూ కేంద్ర ప్రభుత్వం ఈ వక్ఫ్ బోర్డు బిల్ని ఇంత తక్కువ టైంలో 8 నెలల్లో ప్రవేశపెట్టడం, 8 నెలల్లో కంప్లీట్ చేసి మా అందరికి కూడా చాలా మంచి చేసింది. అందు గురించి మరొకసారి మేమందరం కూడా మా కాలనీ తరఫున, మా డివిజన్ తరఫున, బోడుపల్ బీజేపీ పార్టీ తరఫున అందరం కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి, బీజేపీ జాతీయ పార్టీకి, అందులో సపోర్ట్ చేసిన అందరి ఎంపీలకు అందరికి కూడా ప్రత్యేకంగా పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. జై శ్రీరామ్, జై బీజేపీ.